వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో కీలక ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది. భీమిరెడ్డి ఇంట్లో ఒక డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 17 మంది బినామీల పేర్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే 16 ప్రాంతాల్లో ప్రాపర్టీ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 200 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇంట్లో కిలో బంగారం, 40 లక్షల నగదును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ డీఎస్పీ భీమిరెడ్డి ఆస్తుల వ్యవహారంలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా బినామీ లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గుర్తించిన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. భారీగా బంగారం, నగదు స్వాధీనం కావడంతో ఆస్తుల మూలాలపై కూడా విచారణ కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు సోదాలు నిర్వహించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు.